అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబస సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇదేనండి సంభాజీనగర్ బస్ స్టాప్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది వన్ సైడ్ మాత్రమే. ఇంతకీ సంభాజీనగర్ అంటే పూర్వం దీన్ని ఔరంగాబాద్ అని పిలిచేవారు. ఇప్పుడు పేరు మార్చారు. ఛత్రపతి సంభాజీనగర్ అని ఇప్పుడు పిలువబడుతుంది. బోర్డుల మీద కూడా అదే ఉంటుంది. బస్సు బోర్డుల మీద కూడా అదే ఉంటుంది. అసలు ఈ నగరం గురించి, దీని యొక్క ప్రత్యేకత గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ నగరం ఒకప్పుడు భారతదేశ రాజధానిగా వర్ధిల్లింది. ఈ నగరం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ సంభాజీనగర్లో చూడవలసినవి ఏమిటో ఒకసారి మీకు చెప్తాను. మీరు ఈ టౌను ఎలా ఉందో చూస్తూ వినండి. ఈ సంభాజీనగర్లో మనం చూడవలసినవి కృష్ణేశ్వర జ్యోతిర్లింగము, ఎల్లోరా కేవ్స్, దౌలతాబాద్ ఫోర్టు అంటే దేవగిరి ఫోర్టు, భద్ర ఆంజనేయ స్వామి ఆలయం. ఈ 4 కూడా ఒకే లైన్లో ఉంటాయండి. ఇది సంభాజీనగర్ బస్టాండ్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం వెళుతూ ఉంటే బస్టాండ్ నుంచి 42వ నెంబరు సిటీ బస్ ఎక్కితే మనల్ని తీసుకెళ్తారు. సొంత వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు రూట్ కనుక్కొని వెళ్ళవచ్చు. మొట్టమొదటగా దౌలతాబాద్ ఫోర్ట్ తగులుతుంది. అది మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. అది సంభాజీనగర్కి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఫోర్టు దాటగానే భద్ర ఆంజనేయ స్వామి ఆలయం తగులుతుంది. అది కొంచెం బస్ స్టాప్లో పక్కనే ఉంటుంది. ఆ తరువాత ఎల్లోరా కేవ్స్, మనకి రోడ్డుకి రైట్ సైడ్ని ఎల్లోరా కేవ్స్ అని బోర్డు ఉంటుంది. ఆ ఎల్లోరా కేవ్స్ నుంచి ఒక 1/2 కిలోమీటరు ముందుకు వెళితే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం కనబడుతుంది. ఈ 4 కూడా ఒకే రోజు మీరు కవర్ చేయవచ్చు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంకా మీకు సమయం ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజు 2 రోజులు స్పెండ్ చేయాలనుకున్నటువంటి వారు ఆ టౌన్లో ఉన్నటువంటివన్నీ చూడండి. ఇక్కడ చూడండి, పళ్ళు కనబడుతున్నాయి, పళ్ళ దుకాణాలు. ఈ మహారాష్ట్రలో ఈ సంభాజీనగర్లో పళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. కర్బూజా పళ్ళు కానీ, చెరుకు రసం కానీ, అంజూరా పళ్ళు తాజాగా దొరుకుతాయి. ఏ పండు అయినా సరే ఇక్కడ చాలా రుచిగా ఉండడం అనేటువంటిది నేను గమనించాను. మనకి భోజనం సరైనటువంటి ఆంధ్ర మీల్స్ ఇక్కడ దొరకదు. ఇక్కడ అందరూ చపాతీలు, చుక్కా రోటీలు పెడతారు. అది మన ఆంధ్ర వాళ్ళకి అంత ఇష్టత ఉండదు. కానీ ఇక్కడ పళ్ళు తిని చక్కగా మనం కాలక్షేపం చేయవచ్చు. కర్బూజా పండు కానీ, అంజూర పళ్ళు కానీ చాలా తాజాగా దొరుకుతాయి. చాలా తీయగా ఉంటాయి, చౌకగా కూడా ఉంటాయి. చూడండి టౌను ఎంత బాగున్నదో. ఇక్కడ 2 రోజులు సమయం గడపాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఇంకా సమయం ఉన్నటువంటి వాళ్ళు చూడవలసినటువంటివి బీబీకా మక్బర్ అంటే చిన్న తాజ్మహల్, మినీ తాజ్మహల్ అంటారు. అలాగే అజంతా కేవ్స్ అని కూడా ఉన్నాయండి. ఈ సంభాజీనగర్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 గంటలు వెళ్ళడానికి, 3 గంటలు రావడానికి, అవి చూడడానికి 3 గంటలు, మొత్తం 9 గంటల సమయం ఈ అజంతా కేవ్స్కి కేటాయించవలసి ఉంటుంది. అలాగే సిద్ధార్థ పార్క్ ఉందండి. అది 1 గంట 2 గంటల్లో చూడవచ్చు. అలాగే ఛత్రపతి మ్యూజియం ఉందండి. ఆ ఛత్రపతి మ్యూజియం కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఈ సంభాజీనగర్ ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే మీకు తెలియజేస్తానండి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలో అవి కూడా మీకు డీటెయిల్స్తో సహా, ట్రైన్ నెంబర్స్తో సహా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఈ ఛత్రపతి సంభాజీనగర్ చేరుకోవడానికి సులువైనటువంటి మార్గం, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలంటే నర్సాపూర్, నాగర్సూల్
ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. ట్రైన్ నెంబరు 12787. ఇది నర్సాపురంలో మధ్యాహ్నం 11:30కి బయలుదేరుతుంది. అలాగే భీమవరం గుడివాడ మీదుగా విజయవాడ చేరుకొని విజయవాడ 2 గంటలకు చేరుకుంటుంది మధ్యాహ్నం. ఆ తర్వాత విజయవాడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తుందండి. అక్కడి నుంచి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మ్యూజియం. చాలా బాగుంటుంది. లోపలికి వెళదాం రండి. లోపల ఛత్రపతి శివాజీ సైన్యం ఉపయోగించినటువంటి కత్తులు, బళ్ళాలు, డాళ్ళు, వివిధ రకాలైనటువంటి సామాగ్రి అంతా లోపల ఉన్నది. కానీ లోపలికి కెమెరా ఎలవ్ లేదండి. ఈ బయట వరకే మనం కెమెరా తీసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజు వారి యొక్క సైన్యం ఉపయోగించినటువంటి హెల్మెట్లు, దుస్తులు, కత్తులు, బళ్ళాలు, ఆనాడు వారు ఉపయోగించినటువంటి నాణేలు, ఛత్రపతి శివాజీ మహారాజు కంటే కూడా ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఉపయోగించినటువంటి నాణేలు అన్నీ కూడా ఇందులో భద్రపరిచారు. చూడడానికి చాలా బాగుందండి. టికెట్ 25 రూపాయలు మాత్రమే. ఇది చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజు భవానీమాత దగ్గర నుండి ఖడ్గం అందుకున్నటువంటి చిత్రాన్ని అక్కడ చిత్రీకరించారు. ఎప్పుడైతే ఆ భవానీమాత ఖడ్గం ఇచ్చిందో అప్పటి నుండి ఛత్రపతి మహారాజుకి తిరుగులేదండి. ఆయన ఏ రాజ్యం వెళ్ళినా దాన్ని జయించడం జరిగింది. ఇదిగోనండి, ఇక్కడ వరకే మనకి కెమెరా ఎలా ఉంది. ఇది మ్యూజియం. ఈ మ్యూజియం ఇది ఆ టౌన్ యొక్క మ్యాపు. ఇక్కడి నుంచి మనం మ్యూజియం లోపలికి వెళ్ళాలండి. అదిగోండి ద్వారం కనపడుతుంది. అక్కడి నుంచి వెళ్ళి లోపల అన్నీ చూసి రావచ్చు. ఒక అరగంట సమయంలో మొత్తం అన్నీ సందర్శించి బయటికి రావచ్చండి. ఎక్కువ సమయం పట్టదు. చిన్న మ్యూజియం. అప్పుడు ఉపయోగించినటువంటి ఫిరంగులు, ఇది బయట ఉన్నటువంటి ఫిరంగులు. చూడండి, మ్యూజియం లోపల ఆవరణ, కారు పార్కింగ్ కూడా ఉంది. ఇది సమయం బాగా ఉన్నటువంటి వాళ్ళు చూడండి. కొద్ది ఇంచుమించుగా హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం లాగానే ఉంటుంది. నేను ఈ ఔరంగాబాద్లో స్టే చేసినటువంటి హోటల్ కూడా మీకు చూపిస్తాను. భోజనం, ఆంధ్రా భోజనం అసలు దొరకదండి. ఇదిగోనండి, ఒక హోటల్కి వెళితే 3 చుక్కా రొట్టెలు, ఒక పాపడ, బాస్మతి రైస్ అన్నము, కొంచెం సాంబారు, కొంచెం పప్పు, కొంచెం సలాడ్ ఇచ్చారు. ఇది 120 రూపాయలు ఛార్జ్ చేశారు. కానీ అలవాటు లేనటువంటి వాళ్ళు మనం దీన్ని తినలేము. మనకి మామూలు రైస్ అలవాటు కాబట్టి అది దొరకదు. ఇదిగోండి, నేను స్టే చేసినటువంటి హోటలు బస్టాండ్కి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి OYO హోటల్ ప్రక్కనే విశ్వచక్ర అనేటువంటి లాడ్జింగ్లో నేను స్టే చేశానండి. నేను యూట్యూబర్ అని చెప్పాను. 600-700 రూపాయలు రూము నాకు 500 రూపాయలకి ఇచ్చారు. బస్టాండ్ ప్రక్కనే ఉన్నటువంటి సిద్ధార్థ గార్డెన్ అది బాగుంటుంది. లోపల జూ పార్క్ కూడా ఉంటుంది. వేసవికాలం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా కొంతసేపు కాలక్షేపం చేయవచ్చు. బస్టాండ్ ప్రక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సు. నేను ఉన్నటువంటి రూము చూడండి, ఇదేనండి. నాకు 500 రూపాయలకి ఈ రూము ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ 3 రోజులు స్టే చేసి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర జ్యోతిర్లింగము, భద్ర మారుతి అన్నీ చూడడం జరిగింది. చూడండి, రూమ్ చాలా బాగుంది, నాకు అనుకూలంగానే ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.